తెలంగాణకు స్వతంత్రం వచ్చిన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది. మరోవైపు విమోచన దినంగా కార్యక్రమాలు నిర్వహించే బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంతో ఈ అంశంపై మళ్లీ రాజకీయ చర్చకు తెరలిచ్చింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది రేవంత్ సర్కార్. దీనికి తగ్గట్లుగానే కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఆయన వస్తున్నారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. బీజేపీ విషయానికి వస్తే గతంలో లాగే విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే కార్యక్రమానికి రావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. తాము నిర్వహించే సభకు ముఖ్యమంత్రి వస్తే ఎంఐఎం ఇబ్బంది పడుతుందని విమర్శించింది బీజేపీ. సమైక్య రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కానీ తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఆ పని చేయలేదు. ఉద్యమ సమయం తరహాలోనే సమైక్యతా దినోత్సవం పేరుతో బీఆర్ఎస్ కార్యాలయానికి కార్యక్రమాలను పరిమితం చేసింది. మొత్తానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ప్రజాపాలన దినోత్సవం పేరిట అధికారికంగా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. దీంతో గతంలో గళమెత్తిన వాళ్లు సైలెంట్ అయిపోయారు.